లార్డ్. ఈ అనుదిన వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని బంధించినట్టు అనిపిస్తుంటుంది. అంటే కొన్ని సందర్భాలలో ప్రార్థించినా సరే జవాబు రాకపోవడం, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినా సరే వివాహం అనేది జరగకపోవడం, ఉద్యోగం కోసం ప్రయత్నించినా సరే ఉద్యోగం అనేది రాకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇవన్నీ కూడా మన జీవితంలో బంధించినట్లు అనిపిస్తుంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంక నా జీవితంలో నేను ఈ బంధకంలోని విడుదల పొందలేనా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని హృదయంలో అనేకమైన ప్రశ్నలు కలుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. జకర్యా 9:12 బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ యొక్క వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం అనేది జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నట్లు మనం చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. తర్వాత కోరేషు రాజు ద్వారా దేవుడు వారిని విడిపించి తమ స్వదేశానికి తీసుకువెళ్లారు. అయితే వారు యెరూషలేమునికి వచ్చినప్పటికీ పట్టణపు గోడలు అనేవి పాడైపోయాయి. దేవాలయం అనేది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. వారిలో ఒక నిరాశ, భయం అనేది మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని బలపరుస్తూ జకర్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క వాగ్దానంలో చూసినట్లయితే బంధకములలో పడియుండి అని మనం చూస్తాము. ఈ రోజుల్లో మనిషి అనేకమైన బంధకముల ద్వారా బంధించబడుతున్నాడు. అది అనారోగ్య పరిస్థితుల ద్వారా అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు. ఇటువంటి కొన్ని పరిస్థితుల ద్వారా మనిషి బంధించబడుతున్నారు. ఇలాంటి బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా అని మనం చూస్తాము. అంటే బంధకములలో ఉన్నా సరే దేవుడు నన్ను ఈ యొక్క పరిస్థితి నుండి విడిపించగలడు అని కొంతమందిలో నిరీక్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిరీక్షణకర్త అని రోమా 15:13 మనం చూస్తాము. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ప్రతి సమస్య నుండి విడిపించగలడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ కలిగిన వారి పరిస్థితులను దేవుడు తప్పకుండా మార్చివేస్తాడు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడి మీద నిరీక్షణ ఉంచారు. అంటే అబ్రహాము, శారా వృద్ధులు, పిల్లలు కనుటకు కూడా వారికి శక్తి లేని పరిస్థితి. అయినా సరే అబ్రహాము దేవుని మీద నిరీక్షణ ఉంచారు. గనుకనే అబ్రహామును దేవుడు దీవించి ఉన్నతమైన ఆశీర్వాదంతో దేవుడు నింపాడు. అంతేకాక ఈ యొక్క వాగ్దానంలో మీ కోటను మరలా ప్రవేశించడం అని మనం చూస్తాము. ఇక్కడ కోట అంటే దేవుడే మన కోట. కోట అంటే ఒక ఆశ్రయం ఇస్తుంది, ఒక భద్రతనిస్తుంది, ఒక రక్షణనిస్తుంది. మీకున్న బంధకాల నుండి విడుదల కావాలన్నా, సమస్యల నుండి బయటపడాలన్నా దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మీ యొక్క బంధకాల నుండి విడిపించి, అంటే మీ యొక్క సమస్యల నుండి విడిపించి రెండింతలుగా ఆశీర్వదించే దేవుడు. అంటే దేవుడు రెట్టింపు దీవెనలు ఇస్తానని చెప్తున్నారు. మీ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో, కోల్పోయిన సమాధానాన్ని అవ్వచ్చు, కోల్పోయిన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు రెండింతలుగా ఇస్తారు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యోబు జీవితంలో తమ పిల్లల్ని, ఆస్తిని అన్నిటినీ ఒకేసారిగా కోల్పోయాడు. అయినా సరే దేవుని మీద నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. గనుకనే యోబు జీవితంలో రెండింతలుగా దేవుడు ఆశీర్వదించారు. ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య వైపు చూడకుండా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేకాకుండా నీవు ఏదైతే కోల్పోయావో అది దేవునికి తెలియందైతే కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏది కోల్పోయారో అది దేవునికి తెలుసు. నీ జీవితంలో కూడా నీ కన్నీళ్లను, నీ ప్రార్థనను ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నారు. ఎందుకంటే మనుషులు మర్చిపోయినా సరే దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. అంతేకాకుండా నీ జీవితంలో సమస్యలు వచ్చాయని దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, మరలా మీ కోటను ప్రవేశించడని దేవుడు చెప్తున్నారు. మరలా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే రెండింతల మేలుతో దేవుడు నింపుతానని చెప్తున్నారు. నీ యొక్క జీవితంలో ఏదైతే నష్టంగా ఉందో అది ఒక సాక్ష్యంగా దేవుడు మార్చగలడు. నీ పరిస్థితులన్నీ ఆనందంగా మార్చగలడు. నీ యొక్క కన్నీటిని కూడా ఆయన ఆనందంగా మార్చగలడు. నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వైపు చూడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నిరీక్షణ ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని పట్టి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు ప్రభా నాయన. అయా దేవ తండ్రి, ఈ దినము ప్రభా నాయన నువ్వు మాట్లాడిన రీతి బట్టి ప్రభా నాయన నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఇదనన్న ప్రభ ఎంతమంది అయితే ప్రభా నాయన ఆయా సమస్యలతో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు విడిపించండి ప్రభా. అయా దేవ నిరీక్షణ గలవార్లారా అని ప్రభా నాయన నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా నాయన. అయా ఎంతోమంది ప్రభా తండ్రి అయా దేవ ఎన్నో పరిస్థితుల్లో ఉన్నటప్పటికి ప్రభా నీ మీద విశ్వసించి నా దేవుడు ఎప్పటికైనా నన్ను విడిపిస్తాడని ప్రభా నాయన ఎంతోమంది విశ్వాసంతో ఉన్నటప్పుడు ప్రభా అయా నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభా తండ్రి. అయా తండ్రి యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రభ మీరు నెరవేర్చండి, మీరు ఫలింప చేయండి ప్రభా నాయన. అయా యొక్క ఉదయకాలంలో ఎంతమంది అయితే ప్రభా నాయన అయా వారు ప్రభ ఇదేనైనా ప్రయాణిస్తున్న ప్రయాణాలలో మీరు తోడై ఉండండి ప్రభ. తలపెట్టే ప్రతి కార్యంలో ప్రభా అయా మీరు గొప్ప విజయాలు ప్రభా తండ్రి మీరు దయచేసి నడిపించమని అడుగుతూ ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు అయిన యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక, ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమెన్.